గ్రంథం 11:19 దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇగో చూడండి, నీ ఇంట కూర్చున్నప్పుడు, తావ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ వాటిని నీ పిల్లలకు చాలు. ఏమంటున్నారు? పిల్లలకు నేర్పించండి. ఏమి నేర్పించుదాం పిల్లలకి? ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఒక్కసారి అది కూడా ఆలోచించాలి. పిల్లలకు చెప్పాలంటే, కొడుకులకు చెప్పాలన్నా, బిడ్డలు చెప్పాలన్నా ఫస్ట్ మనం ఏమి వింటున్నాం, మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం వింటున్నాం, ఇంటికి వెళ్ళి మన బిడ్డలకి మన కొడుకులకి ఏం చెప్తున్నాం అని కూడా మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు దైవ మందిరంలో, దైవ సంఘంలో దైవజనుడు నిలబడి దైవ వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలి. ఆ వాక్యాన్ని వినటం వల్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. వినటం వల్ల ఏం కలిగింది? రక్షణ కలిగింది. వినటం వల్ల ఏం కలిగింది? మన జీవితం మార్చబడింది. వినటం వల్ల ఏం కలిగింది? మనం తగ్గించుకునే స్వభావం ఉంది. వినటం వల్ల ఏం కలిగింది అంటే దేవుడికి మనం లోబడతాం. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని విని వాళ్ళ జీవితాలని మార్చుకుంటున్నాం, ఎంతమంది వాక్యాన్ని విని వాళ్ళ కుటుంబాలను కట్టుకుంటున్నాం, ఎంతమంది వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం, ఎంతమంది వాక్యాన్ని విని వారి కుటుంబాలని సరి చేసుకుంటున్నాం, వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా కుటుంబాన్ని నడిపిస్తున్నాం, వాక్యాన్ని విని దేవుని ఎంతమంది మహిమపరుచుతున్నారు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించి నీ కట్టడాలన్నీ నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, తావకెళ్ళినప్పుడు వాటిని గురించి నీ పిల్లలకు నేర్పించు. ఈరోజు తల్లిదండ్రి నేర్చుకోకపోతే పిల్లలకి ఏం చేస్తారు? తల్లిదండ్రి అండర్స్టాండింగ్ లేకపోతే, తల్లిదండ్రి ఒక ఐక్యత లేకపోతే, తల్లిదండ్రి ప్రార్థన చేసేవారుగా లేకపోతే, తల్లిదండ్రి దేవుడి పాటలు పాడకపోతే, తల్లిదండ్రి ప్రార్థన చేసుకోకపోతే, తల్లిదండ్రుల్లోనే ఆ ప్రేమ లేకపోతే పిల్లలకి ఏం చెప్తాము? బిడ్డలకి ఏం చెప్తాము? కొడుకులకి ఏం చెప్తాము? అక్కడ ఏం చెప్తున్నాడంటే నేర్పించింది అంటారు. మళ్ళీ ఒకసారి అదే మాట ద్వితీయోపదేశ గ్రంథం 11:19. కాబట్టి ఈ మాటలను నీ హృదయంలోను ఒక్క నిమిషం, ఉంచుకుంటున్నాడు? హృదయంలో ఉంచుకుంటున్నాడు. మనసు అంటే హృదయం వేరు, మనిషేరా? చెప్పండి, హృదయం వేరు, మనిషేరా? రెండు ఒకటి కాదు. ఒకటైతే దేవుడు ఎందుకు కిడిగిడి చెప్తుంది? మనసులో ఏదనుకుంటూ అది చేస్తాం, అవునా? హృదయంలోకి వచ్చేదే అది సరిగ్గా నిలబడదు. మనసు నిలకలేదు. ఇక బెండకాయ వండుతూ రేపు ఒకే వండుతూ, ఈ మనసు అసమంటిది. ఇక మంచి మాటలు చెప్తూ రేపు చెడు మాటలు చెప్తూ. కానీ దేవుడు అందుకే చెప్తున్నాడు, ఇగో హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి. ఈ రెండింట్లో ఉండాలి, ఒక్క దాంట్లోనే ఉండకూడదు. నేను చెప్తున్న వాక్యం మనసులోనే ఉండాలి, హృదయంలో ఉండాలి. ఈ రోజు మనసులో ఉంది, హృదయంలో ఉందా? మందిరము దాటిపోతే ఏముంటాయండి? ఎలా ఉంటామండి? ఎలా మన మాటలు ఉంటాయి? ఎలా మన బిహేవియర్ ఉండేది? ఎలా మన ఆలోచనలు ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఆకాశం మందు ఉండి చూస్తున్నాడు కదా. మందిరంలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటారో, ఆ వాక్యాన్ని విన్నా నీవు ఆ హృదయంలో, మనసులో ఎంత భద్రపరుచుకున్నావో, ఆ భద్రపరుచుకున్న వాక్యాన్ని వెళ్ళి నీ ఇంట్లో నీ బిడ్డలకి, నీ కొడుకులకి, నీ భర్తకి పండుకునే ముందు ఒక అర్ధగంట సేపు భోజనం చేసినాకైనా, భోజనం చేయక తలికైనా అందరూ కూర్చొని ఇదిగో దైవ వాక్యం ఇలా దైవజనుడు చెప్పాడు కదా, మనం కూడా రెండు పాటలు పాడుకుందాం, ఒక వాక్యం చదువుకుందాం. దైవజనుడు చెప్పిన వాక్యం మా కుటుంబంలో నెరవేర్చబడాలి. దైవజనుడు చెప్పిన వాక్యం మా యొక్క పిల్లల జీవితంలో, మా జీవితంలో అది నెరవేర్చబడాలి. మేము వాక్యానికి లోపడతాం, వాక్యానికి కట్టుబడతాం, వాక్య ప్రకారంగా మా కుటుంబాన్ని నడిపించని మనం ప్రార్థన చేస్తే ఈరోజు మన స్థితులు ఎలా ఉంటాయా? ఎంత బాగా దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడండి. ఈరోజు చదువుదాం ఇప్పుడు మళ్ళీ. నీ హృదయంలోను నీ మనసులో ఉంచుకొని వాటిని నీ చేతుల మీద సూచనలుగా
కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు పావులు నడుచుతున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పించి నీ ఇంటి ద్వారముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఇంటి ద్వారముల మీద ఏం రాయమంటున్నాడు చెప్పండి? దేవుడు వాక్యం. అందుకే చూడండి, కొంతమంది మన తోటి సహోదరులు చూడండి గుమ్మడికాయ పెడతారు ద్వారబంధం, ఇంకా జిట్టుబొమ్మ కూడా పెడతారు. ఇంకా పల్లెటూరులో అయితే మొలకంప ఒక చెట్టు ఉండేది, తెచ్చి ఏలాడ చేస్తారు. కానీ మనకి దైవ బిడ్డలకి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో ద్వారబంధం ముందు ఏ రాయి ఉన్నాడు? ఆ వాక్యాన్ని రాసుకోండి. కొంతమంది గుడారాలు చూడండి, నా గుడారానికి ఏ తెగులు రాదని రాసుకుంటారు. కొంతమంది యెహోవాకే ఈ గృహానికి అధిపతిని, ఇలా ఎన్ని వాక్యాలు ఈ రాసుకోమా. ఎంత బాగా ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మన గురించి అని మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు వాటిని ఏం చేయాలంటే మన పిల్లలకి నేర్పించాలంట. పిల్లలకి నేర్పించాలి. ఈరోజు ఎంతమంది ఉన్నారు, చాలా మంది తల్లులు ఏడుతుంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా నా కొడుకుని గారణం పెంచాను, వాడు నా మాట వినట్లేదు, వాడి మీద ఒక్కడాన్ని ఎంతో ప్రేమ కుమ్మరించాను, వాడు అడిగిన బట్టలను కొనిచ్చాను, వాడు కోరుకున్న బండి కొనిచ్చాను, ఈరోజు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను పట్టించుకోట్లా, నన్ను చూసుకోవట్లేదు. పోనీలని పెళ్లి చేసిన ఇంకా దూరం అయిపోయాడు. తల్లిగా తండ్రిగా అమ్మ తింటున్నావా తినట్లేదా, ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, చేతిలో డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆలోచన కానీ అడగటం కానీ నా కొడుకేనా నా కోడలికేనా? చిన్ననాటి నుంచి వారిని సరిగ్గా పెంచకపోవటం వల్ల, సరిగ్గా వారికి నేర్పించకపోవటం వల్ల, వారిని ప్రార్థనలో పెంచక, సంఘంలో పెంచక, మందిరాల్లో పెంచక, వారిని విడిచిపెట్టి మనం ప్రార్థనలు అటు వల్ల విడిచిపెట్టిపోయిన వారు సావాసాలు బట్టి, సినిమాలు బట్టి, పోకు చట్టాలు బట్టి లేనిపోని అలవాట్లు చేసుకొని వారి జీవితాన్ని వాడు చేసుకో. కన్న తల్లిగా కన్నందుకు నీకు ఎంతో బాధ, నిన్ను నమ్మి ఈ లోకాన్ని పంపిన కన్న తండ్రికి ఇంకెంతో బాధ. చివరి మాట ఎఫెసీ పత్రిక 6:4 తల్లిదండ్రులు చెప్తున్న మాట, తల్లిదండ్రుల గురించి చెప్తున్న మాట, తండ్రులారా ఎవరు చెప్తున్న ఈ మాట? తండ్రులారా మీ పిల్లలకి కోపము లేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను పంపించండి. ఎవరు చెప్తున్న ఈ మాట? తల్లిదండ్రులు చెప్తున్నాడు. తండ్రులారా తల్లులారా మీ పిల్లలకి కోపం లేపక ప్రభు యొక్క శిక్షలను, ప్రభు యొక్క బోధన వారిని పెంచండి. అంటే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, నాన్న మేము ప్రార్థన పోయేస్తున్నాం, అప్పటిదాకా నువ్వు టీవీ పెట్టుకుని కూర్చో, మేము ప్రార్థన పోయేస్తున్నాం కానీ నువ్వు ఇంటికాడ ఉండు. వాడు ఇంటికాడ ఉండి వాడు ఏం చేస్తున్నాడో, టీవీ కాడ ఉండి ఏం చేస్తున్నాడో, సెల్ ఫోన్ ఇచ్చి వస్తే సెల్ ఫోన్లో ఏం చేస్తున్నాడో, వాడి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో, వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో, వాడి పద్ధతి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. అంటే ఒక తల్లిదండ్రులు బాగా తెలివి కలిగిన వాళ్ళు తండ్రికి పిల్లలకి చెప్పిపోయారు, నాన్న మేము ప్రార్థన పోతున్నాం, ఇల్లు జాగ్రత్త చూసుకుంటే సర్లే అని వెళ్ళిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రి ప్రార్థన వేయడో అప్పుడు ఇతగారి చేసిన తోచా పెన్షన్ పెంచుకొని పిల్లరా వాళ్ళు ఏం చేస్తారంటే మందు సీసాలు తెచ్చుకొని, బీర్ సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఆ యొక్క టీవీలో పాటలు పెట్టుకుంటా డ్యాన్సులు వేస్తున్నారు. ఈ రోజు తల్లి వచ్చే టైం వారికి తెలుసు కాబట్టి వచ్చేసి టైం అయిపోతుందని వాళ్ళందరం బయటకు వెళ్ళగొట్టి పంపించేశారు. ఎప్పుడు ఇల్లంతా సర్ది చేశారు, మొక్కంతా కడుక్కున్నారు. ఈ రోజు వాసన రాకుండా ఏదో ఒక వాటర్ వేసిండు నోటు, మౌనను మట్టు కూర్చున్నారు. తల్లిదండ్రులు వచ్చే ముందు బైబిల్ ఎదురు తీసుకున్నాడు, ఆరాధన శానం పెట్టేశాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే అబ్బాయి అంత మట్టోడా,
తల్లిదండ్రులు ఇంకా తెలియకాలు అసలు ఇది ఏం చేస్తున్నానే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టిపోయారు. వీడు ఏం చేస్తారని తల్లిదండ్రులు కూడా ఏం చేశారు, సీసీ కెమెరాలు పెట్టిపోయారు. అప్పుడు ఆ నటనంతా తెలిసిపోయిందా లేదా? సీసీ కెమెరా అబద్ధం చెప్పదు కదా. సీసీ కెమెరా చూసినట్టుగా జాగ్రత్తగా చూపించింది. మీకు ఇంకొకటి చెప్తా, మీకు అర్థమేంటంటే ప్రియులారా, బాగా ఆలోచన. మన బంగారు షాపు పోతాం, మన కళ్ళన్నీ దేని మీద ఉంటాయి చెప్పండి? బంగారం మీద ఉంటాయి. కానీ బంగారు షాపు సీసీ కెమెరా ఎవరి మీద ఉండేది? అది మన మీద ఉండేది. మన కళ్ళు బంగారం మీద ఉంటే సీసీ కెమెరా కళ్ళు ఎవరి మీద ఉంటాయి? మన మీద ఉంటాయి. మనం ఏది తీసుకుంటామో, యా జేబులో పెట్టుకుంటామో, యాడ బ్లాక్ మెయిల్ చేస్తామో అని సీసీ కెమెరా ఆ బంగారు షాపులో పోయి కాల్చి మన మీద దాని ఫోకస్ మొత్తం. ఏమండి, మా బంగారు షాపుడికి ఎంత తెలివితేటలుంటే, తల్లిదండ్రులకి ఎన్ని తెలివితేటలుంటే, మనల్ని పుట్టించిన దేవుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. ఒక్కసారి అంతేండి, నేనే తెలివి కల్లోనంటే నిన్ను తన్నేవాడు ఇంకొకడు తెలివి కల్లో. ఈ వాక్యాలు చదివేటప్పుడు నాకు భయం అవుతుందండి, భయం అవుతుంది. దేవుడు చేతిలో ఉండి యాడ తప్పించుకోబోతాం? బంగారు షాపులో వచ్చి మనం ఏ వస్తువులు తీసుకొని వెళ్ళగలుగుతావా? మన కట్టు మొత్తం ముందే పెడతారు. మనం అలా అడుగు పెట్టినగలుగుతాం, మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కనపడతా. మనం బంగారం కొంటుంటే ఆ కెమెరా మొత్తం మన మీదనే చూసింది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, తల్లులారా మీ పిల్లలకి కోపం లేక ప్రభు యొక్క శిక్షలను, ప్రభు యొక్క బోధనను వారిని పెంచండి అంటున్నాడు. ఈరోజు మన పిల్లగాలను కూర్చోబెట్టి దేవుడు వాక్యాన్ని నేర్పించడం కానీ, మన పిల్లలను కూర్చోబెట్టి బైబిల్ చదివించడం కానీ, మన పిల్లలను కూర్చోబెట్టి ఇదిగో మనం ఇలా బతకాలని ఆయన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన పాపాల కొరకు రక్తాలు చిందించాడు. మనం యేసు క్రీస్తుని వెంబడించాలన్నా మనకి ఈ లోకంలో సావాసాలు వద్దు, మనకి ఈ లోకంలో పెంచొద్దు, చెడు మాటలు వద్దు. మనం మంచిగా బతకాలి, మట్టుకు బతకాలి. మనం ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళాలి, ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి. మన పనులు చేసుకుంటూ దేవుడి పని చేయాలి. మనకి చెడ్డ పేరు రాకూడదు, మనకి మంచి పేరు రావాలి, మనం మంచిగా బతకాలని ఈరోజు ఏ తల్లిదండ్రులకి ఆలోచన ఉందంట. తల్లికి ఒక ఫోను, తండ్రికి ఒక ఫోను, కూతురికి ఒక ఫోను, కొడుకు ఒక ఫోను, ఎవరి రూమ్లో వాళ్ళు బిజీ. అసలు కుటుంబంగా కలిసి ఎప్పుడైనా సంతోషంగా ఆనందంగా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి అంటారా? ఒకప్పుడైతే ఉన్నాయిలేండి, ఒకప్పుడు నీ సెల్ ఫోన్ రాతానికి. ఈరోజు అందుకనేనండి దేవుడు మన గురించి చెప్తున్నాడు, తల్లులారా మీ పిల్లలకి కోపం లేక ప్రభు యొక్క శిక్షలో బోధన వారిని పెంచి